సార్ ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ టైం కూడా ఒక 7 8 వరకు 6 వరకు అయింది కదా, కానీ అప్పటి వరకు కూడా మనకైతే ప్రాబ్లం అవుతుంది. तीनों लोगों ने మనకు 4 years నుండి అయితే మనకి ప్రాబ్లం అయింది. మీకు వీళ్ళందరికీ అలర్ట్ అయితే చేస్తారు. ఇది కాదు మేడం నాంపల్లిలో కూడా ఇన్వెస్ట్మెంట్ బస్ కలెక్షన్ బస్ అవి ఉంటాయి మేడం. అక్కడ రిమూవ్ చేశాను మేడం. ఎవరి బెడ్లో ఏం రాదు మేడం. ఇంతకుముందు టెంపరీగా శివాజీ ప్లేస్ కింద అండ్ అందరి న్యాయపూల్ కింద వేరే కర్నూలు హ్యాబిటెంట్స్ వాళ్ళు ఉంటుండే మేడం. लोगों बताओ బ్యాక్ టు షర్ట్స్ అన్న అంతా కూడా అట్లా ఉంటే అంతా కూడా వాళ్ళను పర్మనెంట్గా తీసేసాను మేడం. ఆసిఫ్ నగర్ బాజుపేలో పెద్ద స్కోప్ ఉండదు మేడం. రిటైనింగ్ వాళ్ళు చాలా హైట్ ఉంటుంది. ఈ సైడ్ రిటైనింగ్ వాళ్ళు ఆర్ట్స్ కానీ అట్లా అయితే ముందు కూడా గతంలో కూడా లేదు మేడం. కొన్ని నాంపల్లి ఏరియాలో అండ్ వినాయక్ నగర్ సైదాబాద్ ఏరియాలో ఉంటుంది మేడం. బట్ పార్ట్ ఆఫ్ ది రిహాబిలిటేషన్ సైదాబాద్ ఏరియాలో కూడా మనం 70 ఫ్యామిలీస్కి దిగింది. 69 ఫ్యామిలీస్ 250 ఫ్యామిలీస్. బాగా వర్షాలంటే మనకి చెట్లు పడుతుంది, గోడలు పడుతుంది. మీకు ఇటు సైడ్ చెట్లు ఉండవు కదా. నార్మల్ ఏరియా చెట్లు అది కొంచెం మా ఆఫీస్లో గోడలు పడుతుంది. శాతం చెరువు ఉంటుంది మేడం. శాతం చెరువులో లో లైన్ ఏరియా ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి మొత్తం చాలా ఫోర్స్ నుంచి శాతం చెరువు వాడుతుంది. కానీ వర్షం పడేటప్పుడే మేడం. ఇంతకుముందు ఆ ట్యూబ్ అంతా బంద్ ఉండేది. అప్పుడు కొంచెం వాటర్ రివర్స్లో వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ కూడా లేదు మేడం. బట్ పంచాయతీ ఏరియాలో బౌలర్స్ సోనియా లాక్డౌన్ అలా జరుగుతుంది మేడం. గతంలో జునియర్ బజార్లో కూడా పైన కొండ మీద బౌలర్ ఇద్దరు చనిపోయారు. జునియర్ బజార్